వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ధనలక్ష్మి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ. కొత్త సంవత్సరం 2025 కోటి ఆశలతోటి ప్రజలు, మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు అందరూ కొత్త ఆశలతో అడుగులేస్తున్నారు. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లో అయితే 2025లో ఎలా ఉండబోతుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. 24 పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం చూసాము. అసలు మార్కెట్ డౌన్ అయినా కానీ రేట్లు పడిపోలేదు. అవును. బట్ మార్కెట్లో ఒక 2 months నుంచి మనం తీసుకున్నామంటే కాస్త పాజిటివ్ వైబ్ అనేది కనపడుతుంది. సో 2025లో ఎలా ఉండబోతుంది అంటే మీరు ఏం చెప్తారు? చాలా బాగుండబోతుందండి 2025లో. ఎందుకు అనంటే గవర్నమెంట్ ఫామ్ అయ్యి కూడా 1 year అయిపోతుంది. వాళ్లకు అంటే ముందుకెళ్ళాలి. ఎవరు వచ్చినా డెవలప్మెంట్ గ్రోత్ వైపే చూడాలి. ఉంటేనే నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు ఫామ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 1 yearలో వాళ్ళకి కొంత అవగాహన, ఇప్పుడు పరిస్థితులు ఏమున్నాయి ఫైనాన్షియల్గా కావచ్చు, అదే మన ఏమంటారు రాజకీయ పరంగా ఏరియాల వైజ్గా, వాళ్ళు ఖమ్మం తీసుకుంటే ఇట్లా కరీంనగర్ తీసుకుంటే ఏరియాల వైజ్గా వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు గెలిచిన వాళ్ళకి ఏం ఫుల్ఫిల్ చేయాలి, ఎట్లా ముందుకెళ్ళాలి, బడ్జెట్ ఏంటి, బడ్జెట్ ఎక్కడి నుంచి సమకూర్చుకుంటాము, ఇవన్నీ కూడా గవర్నమెంట్కి ఒక అవగాహన వచ్చి దీన్ని స్టెప్ అని తీసుకొని ఇప్పుడు ఈ 4 yearsలో గ్రోత్ చూపించాలి. కాబట్టి ఈ ఇయర్ మనకి మంచి బిజినెస్ ఎస్టాబ్లిష్ అవుతుంది అనేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లాస్ట్ 2 months నుంచి మీరు ఏం గమనించారు? మార్కెట్ కాస్త పెరిగింది అన్నారు కదా, దాన్ని ఎట్లా మీరు చెప్పాలనుకుంటున్నారు? ఎలా పెరిగింది? లాస్ట్ 2 months నుంచి అండి మనకు వచ్చేసి ఎంక్వైరీస్ పెరిగాయి. ఎంక్వైరీస్ ప్రతి ఒక్కరు ఎక్కడ ఏంటి ఎంత పడుతుంది ఎలా ఎంక్వైరీస్ పెరిగాయి. లాస్ట్ వీక్ తీసుకుంటే మనకి ఎప్పుడైతే రింగ్ రోడ్ అనౌన్స్ చేశారో సైట్ విజిట్లు పెరిగాయి. క్లోజింగ్లు కూడా మాకు సండే బాగా వచ్చినాయి. క్లోజింగ్స్ కూడా అంటే స్టార్ట్ అయింది, అందరూ దీనికోసం వెయిట్ చేస్తున్నారనమాట. ఆ మూమెంటము నేను మొన్న సైట్లలో చూశాను, చాలా హ్యాపీ అనిపించింది. ఏం చేంజెస్ కనపడింది మేడం? బేసిక్ సైట్ విజిట్లకు ఎవరైతే ఎంక్వైరీస్ చేశారో వాళ్ళకి ఒక్కసారి మూమెంట్ అందుకుంటే రేట్లు పెరుగుతున్నాయి అనేది ఐడియా ఉంది. కొంచెం ఇట్లా మార్కెట్ అనౌన్స్మెంట్ స్టార్ట్ అవ్వగానే వచ్చేసారు. ఎందుకంటే రేట్లు పెరగక ముందే మనం తీసుకోవాలి. గవర్నమెంట్ ఇప్పుడు స్టేబుల్గా పెద్దగా మార్పు రాలేదు. వన్స్ మొన్న వారానికి ఈ ఫస్ట్కి మా దగ్గర గజానికి 400-500 రూపాయలు తేడా వచ్చింది. ఏది ఎప్పుడు 2000, 1000 రూపాయలు 2000 తేడా డిఫరెన్స్ వచ్చేది. ఇప్పుడు ఒక 500 నామినల్గా మారిందనమాట. అయితే ఇప్పుడు తీసుకునే వాళ్లకు ఇది పెద్దగా వ్యత్యాసం రాదు. కాబట్టి ఈ టైంలో మనం తీసుకోవాలి అనే ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంట్రెస్ట్ వచ్చి ఎవరైతే క్లియర్గా అమౌంట్ ఉండి డెసిషన్ తీసుకోగలిగిన వాళ్ళు వచ్చి డీల్స్ క్లోజ్ చేసుకున్నారు. శుభ పరిణామం కూడా మనకి RRR సంబంధించి కూడా ఇప్పటికే నార్త్ సైడ్ వచ్చేసి పనులు కూడా మొదలు పెట్టమని చెప్పి కూడా టెండర్లు కూడా ఆహ్వానించడం జరిగింది. సో మరి కాస్త వేగం కూడా పెరుగుతుంది అంటే RRR సంబంధించి పనులు. సో మార్కెట్లో కూడా ఒక రియల్ ఎస్టేట్లో కూడా కొంత పాజిటివ్ వైపు కూడా కనపడుతుంది. సో చాలామంది ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ముందుకు వస్తూ ఉంటారు. గతంలో మనం చూసాం అంటే జెన్యూన్ ప్రాపర్టీని ఎలా గుర్తించాలని చెప్పి కూడా ఎక్కువ మంది మనం అడుగుతూ ఉంటారు. ఇప్పుడు కొనుక్కునే టైం కాబట్టి చాలామంది ఒక కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఎవరిని అప్రోచ్ అవ్వాలి, మంచి ప్రాపర్టీని ఎలా మనం చూడాలి, ప్రాపర్టీ అంటే ఎటువంటి లిటిగేషన్స్ లేకుండా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో కొత్త సంవత్సరం చాలామంది ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఒక ప్రాపర్టీ కొనాలన్నా దానికి వెనక ముందు ఏం చూడాలి, ఎలా ఒక మంచి ఏజెంట్ని గుర్తించాలి? కంపెనీ వైజ్గా వచ్చేసండి మనకి కొంచెము అంటే ఒక 40 ఎకరాల పై మాట ఉన్న వెంచర్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏమంటామంటే 30% ఆక్యుపెన్సీ వచ్చినా మిగిలిన వాటికి రేట్లు పెరుగుతాయి అనుకుంటాము. అంటే గేటెడ్ కమ్యూనిటీస్ ఫుల్లీ చుట్టూ కంపౌండ్ వాళ్ళు, ఇప్పుడున్న రేర్ యాక్ట్ ప్రకారము కంపౌండ్ వాళ్ళు ఆల్ డెవలప్మెంట్స్ చేసి ఇవ్వడము, అప్రూవల్స్ క్లియర్గా ఉండడం, రెడీ టు రిజిస్ట్రేషను, వీటిని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. కంపెనీ బిఫోరు క్లోజ్ చేసిన వెంచర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఇచ్చిన అప్రిషియేషన్ ఎట్లా ఉంది కంపెనీస్. ఎందుకంటే అండి ప్రైజెస్లో హోల్సేల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనము ముందు అడ్వాన్స్ రేటు కొనేస్తే ఆ టైం కంప్లీట్ పీరియడ్ అయిపోయినా కానీ రేటు పెరగడం స్టార్ట్ అవ్వదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు బిఫోర్ వాటిని ఎట్లా వెంచర్స్ చేశారు, అందులో అప్రిషియేషన్ ఏమాత్రం ఉంది, ఇప్పటి నుంచి నెక్స్ట్ అప్రిషియేషన్ మనకి ఎలా ఉంటుంది, డైరెక్ట్ ప్రైజ్లు ఇప్పుడున్న ప్రైజ్లో ఇస్తున్నారా లేదా అనేది ఒకటి పర్సన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని చెక్ చేసుకోవాలన్నమాట. అది ఇంపార్టెంట్. దాంతోపాటు మనకు ఏరియాస్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. కంపెనీ సెలెక్షను,
లొకేషన్లో డెవలప్మెంట్స్, అప్రూవల్స్, దాంతోపాటు ఏరియా కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ సరౌండ్స్లో 4 times పెరిగిన ఏరియాస్ లేవు. లాస్ట్ 10 yearsలో చూసుకుంటే ఎవరైనా సరే ఏ ఏరియానైనా వాళ్ళు ప్రజెంట్ ఉన్న దగ్గర ఒక 10 years బ్యాక్ ఏం రేట్ ఉంది, ఈ రోజు రేటు కంపారిజన్ చేసుకుంటే అట్లీస్ట్ 4 times పెరిగిన ఏరియా లేదు. కానీ కొన్ని ఏరియాస్లో గవర్నమెంట్ ఎక్కడ ఫోకస్ చేస్తుందో ఆ ఏరియాస్లో 10 times, 20 times, 200 times కూడా పెరిగిన ఏరియాస్ ఉన్నాయి. ఓకే. అట్లా మనము ఆ ఏరియా ఒకటి కరెక్ట్గా చాయిస్ చేసుకోగలిగితే మాత్రం ఇన్వెస్టర్లకు రైట్ టైం అండి. డాక్యుమెంట్స్ కూడా పక్కా డాక్యుమెంట్స్ రేరా అప్రూవల్, డిటిసిపి అప్రూవల్ ఉంటే సరిపోతుంది. ఇంత జరుగుతున్నాం, ఎక్కడ మోసపోతున్నారు అంటే కొన్ని ఫ్రీలాన్సర్స్ అనేసి వస్తున్నారండి, అదొకటి ప్రాబ్లము. కొన్ని కంపెనీలు ఏం చేస్తున్నాయంటే ఒక ఎల్పి నెంబర్ ఇంకొక దానికి కూడా వేసేయటం. వీళ్ళ దగ్గర 40 ఎకరాలు ఉంటే దాన్ని ఒక 60-70 ఎకరాల కింద కన్వర్ట్ చేసి అందరూ అంత డీప్గా వెళ్ళి చెక్ చేయరు కదా. అప్పుడు ఏం చేస్తారు, పేమెంట్స్ కంప్లీట్ చేస్తారు కానీ రిజిస్ట్రేషన్స్ అవ్వవు, తిప్పుతున్నారు. వన్స్ ఒకసారి మనం పేమెంట్లు కంప్లీట్ చేసినాక అది ఏమవుతుందంటే కంటిన్యూగా మనం వెళ్ళి అడుగుతుంటాం ఎప్పుడు రిజిస్ట్రేషన్ పెడతారు. వాళ్ళు ఏంటి అప్రూవల్ స్థాయిలో ఉంది, వెయిట్ చేయండి అనేసి ఆ టైం బీయింగ్ పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. అక్కడ మెయిన్ ఇబ్బంది అవుతుంది అనమాట. సో మరి మంచి ఏజెంట్ని గుర్తించాలంటే మంచి కంపెనీలో మంచి ఏజెంట్ ఉంటారండి. అలా చెప్పడానికి లేదు మేడం, ఎవరైనా సరే బిజినెస్ కోసమే చూసుకుంటారు. అందులో అందరూ ఒకలా ఉండాలని లేరు, ఎవరి మైండ్ సెట్ వాళ్ళది ఉంటుంది. సో ముందు కస్టమర్ అనే వాళ్ళు ముందు వాళ్ళు క్యాచ్ చేయాలి. నేను ఆ పాయింట్ మీద అడిగాను. అయితే ఏంటంటే అండి, పర్సను ఒక కంపెనీలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాడు అనేది మెయిన్ చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే దాన్ని బట్టే నెక్స్ట్ ఉంటుంది. కంపెనీ ఎన్ని ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉంది, వాళ్ళ గ్రోత్ ఎలా ఉంది, దాంతోపాటు ఆ ఏజెంట్ ఆ కంపెనీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. ఎందుకనంటే అది వాళ్ళు మార్కెట్లో అన్ని సంవత్సరాల నుంచి ఆ కంపెనీని తీసుకొని వెళ్తున్నారు అంటే వాళ్ళకు ఒక సస్టైనబుల్ మార్కెట్ ఏర్పడుతుంది. పర్టికులర్గా అరే మనం తీసుకోవాలంటే వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అనే మార్కెట్ని ఏర్పాటు చేసుకుంటారు అనమాట. ఆ మార్కెట్ని అట్లే ముందుకు తీసుకుపోవాలి, బిల్డ్ చేసుకోవడం అంటారు దీన్ని. బిల్డ్ చేసుకోవాలి అనుకున్న పర్సన్ జెన్యూన్గా ఉంటాడు. లేదు ఇవాళ ఒక కంపెనీలో ఉంటా అమ్మేస్తాను, తర్వాత కంపెనీ వాళ్ళు చూసుకుంటారు, నాకు సంబంధం లేదు, మళ్ళీ రేపు ఒక కంపెనీలో ఉంటాను. అదే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇవాళ ఉన్న ఈ కంపెనీలో ఉన్న వ్యక్తి నెక్స్ట్ 1 or 2 months తర్వాత వేరే కంపెనీలో కనిపిస్తున్నారు. అది చాలా ఇవాళ ఈ కంపెనీలో ఉన్న వ్యక్తి మా ప్రాపర్టీ గొప్ప అని చూస్తాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయినా ఆ ప్రాపర్టీ గొప్ప అని చూస్తాడు. మల్టీ వెంచర్స్ దగ్గర పెట్టుకుంటున్నారండి ఏజెంట్స్. ఇప్పుడు నేను లేటెస్ట్గా నేను చూసినది ఏంటంటే, వాస్తవాలు చెప్పండి, మల్టీ వెంచర్స్ దగ్గర పెట్టుకొని మీకు ఎక్కడ కావాలంటే నేను అక్కడ ఇప్పిస్తాను అన్న పర్సన్ ఏ కంపెనీ తోటి పర్టికులర్గా బాండేజ్ ఉండదు, ఏ కంపెనీ మీద అవగాహన ఉండదు, ఆ ప్రోడక్ట్ మీద కూడా అవగాహన ఉండదు. ఎందుకంటే 10 వెంచర్స్ గురించి 10 ఏరియాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేడు. నువ్వు ఈ వెంచర్ తీసుకుంటావన్నప్పుడు నాకు పలానా ఏరియాలోనే ప్లాట్ కావాలనుకున్న పర్సన్కి కస్టమర్కి దాని మీద అవగాహన ఉంటేనే అది కరెక్ట్.